జూబ్లీహిల్స్ కౌంటింగ్ కు సంబంధించి మరింత సమాచారాన్ని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం లోపల నుంచి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో అందిస్తారు. రాకేష్, ఇప్పటికే చాలా మంది ఏజెంట్లు కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వద్దకు చేరుకున్నారు. మరి లోపలికి ఎవరెవరిని అనుమతించే అవకాశం ఉంది? ఉత్కంఠమైన జూబ్లీహిల్స్ పూర్కు మరికొన్ని గంటల్లోనే తెరపడనుంది. ఇప్పటికే ఆయా పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు అందరూ కూడా చేరుకుంటున్నారు. ఒక్కొక్క బూత్కు ఒక్కొక్క ఏజెంట్ను ఒక్కొక్క పార్టీ నుంచి అలో చేస్తారు. ప్రధానమైన పార్టీలకు సంబంధించి ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ మూడు ప్రధానమైన పార్టీల నుంచి కూడా ఒక్కొక్క ఏజెంట్ ఒక్కొక్క బూత్కు అటెండ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మొత్తం 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క టేబుల్ పైన ఒక్కొక్క బూత్కు సంబంధించిన కౌంటింగ్ జరుగుతుంది. అంటే 42 బూతులను ఒకేసారి ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం జరుగుతుంది. దీనికి సంబంధించి 42 మంది అంటే దాదాపుగా ఒక బూత్ దగ్గర ఒక టేబుల్ దగ్గర దాదాపుగా 5 నుంచి 6 మంది ఏజెంట్లకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. చాలామంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు కాబట్టి ఒకవేళ వాళ్ళు కూడా వస్తే ఇచ్చే అవకాశం ఉంది. లేని పక్షంలో ప్రధాన పార్టీల యొక్క అభ్యర్థులను పరిగణలోకి తీసుకుని కౌంటింగ్ ప్రారంభిస్తారు. మొదట పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన ఓటింగ్ ప్రారంభమవుతుంది. 101 ఓట్లు ఉన్నాయి. సంబంధించి ఉద్యోగులకు సంబంధించిన ఓటింగ్ లేదా వృద్ధులకు సంబంధించిన ఓటింగ్ దాదాపు 10 నుంచి 15 నిమిషాల లోపేనే ఈ యొక్క 101 ఓట్లకు సంబంధించిన ఫలితం తేలుతుంది. ఆ తర్వాత ఈవీఎంలకు సంబంధించిన కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ప్రతి ఈవీఎం కూడా దాదాపుగా 25 నుంచి 30 నిమిషాలు అంటే దాదాపుగా హాఫ్ అన్ అవర్ లోపే ఒక్కొక్క రౌండ్ పూర్తయ్యే అవకాశం అయితే కనిపించింది. ఈ ఈవీఎంల కౌంటింగ్ విషయంలో ఎక్కడైనా ఒక ఈవీఎం విషయంలో ఏజెంట్లకు లేకుంటే ఏదైనా పార్టీకి అభ్యంతరం కనుక వ్యక్తం చేస్తే రిటర్నింగ్ అధికారి వారి యొక్క అభ్యర్థిని పరిలోకి తీసుకుని వివిప్యాట్ల లెక్కింపు చేస్తారు. తద్వారా ఆ 2 ఓట్లను వివిఎంలుగా వచ్చిన ఓట్లను వివిప్యాట్లను వచ్చిన ఓట్లను కలిపి 2 సరితూగిన తర్వాత ఆ కౌంటింగ్ ప్రక్రియను ప్రకటిస్తారు. మొత్తంగా దాదాపుగా 12 లేదా 1 గంట లోపు ఈ యొక్క పూర్తి స్థాయి ఎన్నికల ఫలితం విడుదలవుతుంది. అయితే 3 నుంచి 4 రౌండ్ లోపే ఏ పార్టీకి కొంతమేర మెజారిటీ ఉంది, ఏ పార్టీకి క్లియరెన్స్ ఉంది అనే దానిపైన కొంత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మొదట షేక్పేట్కు సంబంధించిన డివిజన్కి సంబంధించిన ఓటింగ్ ప్రారంభమవుతుంది. ఎందుకంటే బూత్ నెంబర్ 1 నుంచి అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. బూత్ నెంబర్ 1 నుంచి 70 వరకు కూడా షేక్పేట్ డివిజన్లో ఉన్నాయి. రెండో రౌండ్లో సంబంధించి వెంగళరావు నగర్ డివిజన్ ప్రారంభమవుతుంది. అందులో ఒక 10 ఓట్లు ఉన్నాయి, 10కి సంబంధించిన బూతులు ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే మనకు ఎర్రగడ్డ డివిజన్తో చివరి రౌండ్ పూర్తవుతుంది. మొత్తం 10 రౌండ్లలో 9 రౌండ్లోకి అయితే 42 టేబుల్స్ వేయడం జరిగింది. అయితే 10వ రౌండ్కు సంబంధించి విషయానికి వస్తే మాత్రం కేవలం 13 బూతులు మాత్రం మిగిలి ఉన్న నేపథ్యంలో 10వ రౌండ్కు తక్కువ టేబుల్స్ ఉంటాయి. అంతే ఒక 10 నుంచి 15 నిమిషాల లోపే దాని ఫలితం కూడా వెల్లడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏదైతే పార్టీ గుర్తింపు ఇచ్చిందో వారు మాత్రమే ఏజెంట్లు లోపలికి అలౌడ్ ఉంటుంది. వాళ్ళకు సపరేట్గా పార్టీకి సంబంధించిన అధికారికంగా ధృవీకరించిన ఒక లెటర్ అందజేస్తారు. ఏజెంట్కు సంబంధించి వారు మాత్రమే లోపలికి అలౌడ్ ఉంటుంది. 7 గంటల తర్వాత లోపలికి వాళ్ళని అందరిని కూడా అలౌ చేస్తారు. వారి సమక్షంలోనే స్ట్రాంగ్ రూమ్ను ఓపెన్ చేసి ఆయా సంబంధించిన బూతుల వైజ్గా టేబుల్స్ మీద ఈ యొక్క ఈవీఎంలను పెడతారు. ఓవరాల్గా అయితే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. దీంతోపాటు ప్రతి టేబుల్ను కూడా వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. ఎందుకంటే సంబంధించి తర్వాత అభ్యంతరాలు వ్యక్తం అవుతాయి, ఓటింగ్ విషయంలో తప్పులు దొరలాయనే విమర్శలు చేసే అవకాశం ఉంటుంది రాజకీయ పార్టీలు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘం మొత్తం కూడా ప్రతి టేబుల్ కూడా వీడియో రికార్డింగ్ చేస్తూ ఉన్నారు. ఏదైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే ఆ వీడియో బయట పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం భద్రత విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తం కూడా స్టేడియం చుట్టుపక్కల మొత్తం కూడా 144 సెక్షన్ విధిస్తున్నారు. ఇక్కడ పాసులు లేని వారు ఎవరిని కూడా లోపలికి అలో చేయట్లేదు. ఏ రాజకీయ పార్టీ అయినా కానీ దూరంగా ఉండాల్సిందే. సంబరాలు కూడా దరిదాపుల్లో కూడా చేయొద్దంటూ కూడా ఆదేశాలు ఇప్పటికే అధికారికంగా పోలీసులు జారీ చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయి కట్టుదిట్టమైన భద్రతా చర్యల నడుమ ఎన్నిక జరుగుతూ ఉంది. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా హోరాహోరుగా పోరాయి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఏ చిన్న అసాంఘిక ఘటన జరిగినా కూడా అది మొత్తం ప్రభావం పడుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీస్ పరంగా చాలా భద్రత కట్టుదిట్టంగా అయితే ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ యొక్క పోరుకు సంబంధించిన ఫలితాలు అయితే మరి గంటల్లోనే తేలనున్నాయి. దీంతో అన్ని రాజకీయ పక్షాల్లో అయితే కొంత ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏజెంట్లో ప్రత్యేకంగా అక్కడున్న కాంగ్రెస్ పార్టీ అనుబంధ అడ్వకేట్లు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పోలింగ్ విషయంలో ఏమైనా తప్పులు దొరికితే ఏ విధంగా ప్రశ్నించాలి, ఏ అంశాలు ఈ ఇది కౌంటింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని దానిపైన కూడా సంబంధించి ఇప్పుడు మీటింగ్ జరుగుతున్నట్టు సమాచారం. మరికోసేపట్లోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏజెంట్లు రాబోతున్నారు. ఇట్ ఈ సేమ్ టైం నిన్ననే తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏజెంట్లతో
కేటీఆర్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అడ్వకేట్లు కూడా పెట్టి కౌంటింగ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో ఏజెంట్లకు అవగాహన కల్పించారు. చాలామంది బీఆర్ఎస్కి సంబంధించిన ఏజెంట్ అయితే ఎక్స్ఎమ్మెల్యేలు ఉండడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. కొంతమంది ఎక్స్ఎమ్మెల్యేలు కూడా ఈ ఏజెంట్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఏజెంట్లకు సంబంధించి కొంత గతంలో ఎన్నికల్లో పోటీ చేసిన వరకు అయితే ఈ కౌంటింగ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది, ఏదైనా తప్పులు దొరికితే ఏ విధంగా అధికారులను ప్రశ్నించాలి, ఏ విధంగా వాటిని చూసుకోవాలి, సరిచూసుకోవాలని దానిపైన కొంత అవగాహన ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది మాజీ ఎమ్మెల్యేలను, సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ పెడితే చాలా వరకు కూడా మాజీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీ పెట్టింది. మొత్తంగా ఓవరాల్గా కౌంటింగ్ విషయంలో మాత్రం అన్ని రాజకీయ పార్టీలు చాలా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అంతే ప్రాధాన్యతగా తీసుకుని దీనికి చాలా ఇంట్రెస్టింగ్గా ఫాలో అవుతున్న పరిస్థితి కనబడుతుంది. రైట్ రాకేష్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం బయట సాయి కిరణ్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సాయి కిరణ్, మనం చూసాం రాకేష్ అందించిన సమాచారం ప్రకారం మనకు మధ్యాహ్నం 1 గంట 2 గంటల సమయానికి పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది. మరి ఫలితాల ఆధారంగా కూడా ఆయా పార్టీలకు సంబంధించిన నేతలు ఎలాంటి ఏర్పాట్లు చేసుకున్నారు, ఆ స్టేడియం చుట్టూ ఎలాంటి వాతావరణం ఉంది? అంటే మహేశ్వరి, ఇది రౌండ్గా కూడా ఫలితాలు వచ్చేటువంటి అవకాశం, తర్వాత ట్రెండ్ అనేటువంటిది ఒక సైడ్ కొనసాగితే ఖచ్చితంగా రాజకీయ పార్టీలో ఒక జోష్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. సో ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సో అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గెలుపు పైన ఎక్కువగా ధీమా కనిపిస్తుంది. వారికి మొన్న ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ కూడా కాంగ్రెస్ వైపు ఇచ్చినటువంటి పరిస్థితి. సో మరి ఈరోజు ఎవరి వైపు ఓటర్ నిలిచాడు, ఓటర్లు భవితవ్యం, ఎవరైతే అభ్యర్థి భవితవ్యం పూర్తిగా కూడా ఈవీఎంలో నిక్షిప్తమై ఉంది. మరి 8 గంటలకు ఇదంతా కూడా స్టార్ట్ కాబోతుంది. మరి షేక్పేటకు సంబంధించినటువంటి ఆ డివిజన్కి సంబంధించి పోలింగ్ బూత్ల మొదట కౌంటింగ్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. సో మొత్తం 407 పోలింగ్ బూతులు కాబట్టి 1 నుంచి 42 వరకు మొదటి రౌండ్లో, తర్వాత 42 నుంచి 84 వరకు రెండో రౌండ్. సో ఇట్లా మొత్తం 42 టేబుల్లు ఉన్నాయి. సో ఒక్కొక్క రౌండ్కు 42 టేబుల్ల వారీగా కూడా ఈ కౌంటింగ్ అనేటువంటి జరుగుతుంది. సో మొదట 1 నుంచి 42 షేక్పేట కనిపిస్తుంది. మరి షేక్పేటలో 71,000 ఓట్లకు కేవలం 31,000 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అంటే సగం కూడా ఓట్లు పోల్ కాలేదు. మరి ఇంత తక్కువగా నమోదైనటువంటి ఓట్లలో ఏ పార్టీ వైపు ఎక్కువగా నిలిచారు అనేటువంటిది చూడాలి. ఎందుకంటే జూబ్లీహిల్స్ ప్రాంతం మొత్తంగా కూడా పేదలు, మధ్యతరగతి వాళ్ళు ఉండేటువంటి ఏరియాలే ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ పేదల సంబంధించి మొత్తంగా కూడా ఎటువైపు నిలిచారనేటువంటిది చూడాల్సి ఉంది. ముఖ్యంగా పోలింగ్ శాతం కూడా పేదలు ఉండేటువంటి ఏరియాలలోనే ఎక్కువగా పోలింగ్ శాతం నమోదైంది. ఎవరైతే ఎలైట్ పీపుల్, మధ్యతరగతి నుంచి మీద ఎంప్లాయీస్ వీళ్ళంతా కాలనీలలో ఉంటాయో కాలనీలలో ఎక్కువగా పోలింగ్ శాతం అనేటువంటిది నమోదు కాలేదు. చాలా తక్కువ శాతం నమోదైంది. 50% కూడా మించలేదు. గతంలో జనరల్ ఎలక్షన్లో నమోదైనటువంటి 47% కేవలం 1% పెరిగి 48% మాత్రమే ఓటింగ్ నమోదైంది. సో మరి ఇంత తక్కువగా నమోదైనటువంటి ఓట్లలో ఎవరికి ఎక్కువ పడ్డాయి అనేటువంటిదే ఇప్పుడు టెన్షన్ మొత్తంగా కూడా ఉంది. సో ఎక్కువగా పోలింగ్ జరిగితే వన్ సైడెడ్గా కనిపిస్తుంటుంది మనకు, కానీ చాలా తక్కువగా నమోదైంది. రహమత్ నగర్కి సంబంధించి ఒక డివిజన్ కనుక చూస్తే 74,300 ఓట్లు ఉంటే అక్కడ 40,000 ఓట్లు మాత్రమే పోలాయి. ఇంకా అత్యంత తక్కువగా అంటే యూసుఫ్ కూడా డివిజన్ అనేటువంటిది కనిపిస్తుంది. 55,000 ఓట్లు ఇక్కడ ఉంటే 24,000 ఓట్లు మాత్రమే ఇక్కడ పోలాయి. యూసుఫ్ గూడలో కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ ఇక్కడ స్థానికంగా కూడా ఉంటారు. ఆయన ఉన్నటువంటి ఆ డివిజన్లో కూడా 55,000 ఓట్లకు 24,000 ఓట్లు మాత్రమే, అంత తక్కువగా అంటే సగానికి సగం ఓట్లు ఇక్కడ పోలే కాలేదు. సో మరి ఇంత తక్కువ ఓటింగ్ అనేటువంటిది మనకు నమోదైంది. ఇంకో అత్యల్ప డివిజన్ ఏంటంటే 58,000 ఓట్లకు ఎర్రగడ్డలో 29,000 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అలాగే సోమాజిగూడలో కనుక చూస్తే 34,653 ఓట్లకు 14,000 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. సో ఇట్లా ఎక్కడ చూసినా కూడా సగానికి సగం ఓట్లు అనేటువంటి పోల్ కానేలేదు. సో మరి ఇంత తక్కువగా నమోదైనటువంటి పోలింగ్ శాతం ఏ రాజకీయ పార్టీ వైపు నిలిచాయి అనేటువంటిది ఇప్పుడు ఉత్కంఠ. ముఖ్యంగా 3 ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అనేటువంటి 3 ప్రధాన పార్టీలు చూస్తున్నాం. అయితే మొదటగా 3 ప్రధాన పార్టీల మధ్య పోరు అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది అందరూ భావించారు. కానీ ఆ తర్వాత బీజేపీ కొంత సైడ్ లైన్ అయింది. మరి బీజేపీ పార్టీ చీల్చేటువంటి ఓట్ల శాతం పైన కూడా ఇరు పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్ సంబంధించినటువంటి విజయ అవకాశాలు కూడా ఉంటాయి. ఇరు పార్టీల మధ్య హోరాహోరీగా నడిచింది. ఆ రోజు పోలింగ్ రోజు కూడా చూస్తాం అనేక గొడవలు జరిగాయి. ఇద్దరు కూడా అటు కౌంటింగ్ బూత్ అయితే పోలింగ్ బూత్ల వద్దనే అన్ని పార్టీలకు సంబంధించి కాంగ్రెస్, బీఆర్ఎస్ సంబంధించినటువంటి స్థానికేతరులు కూడా వచ్చి అక్కడ పోలింగ్ వద్ద ఓటర్లను ప్రభావితం చేసేటువంటి ప్రయత్నం చేశారు. సో కేసులు, గొడవలు, అనేక ఆందోళనలు అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నడిచాయి. ఇంత హోరాహోరీగా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ప్రభుత్వాలు అయింది. ఇది ఒక ప్రభుత్వానికి రెఫరెండంగా కూడా బీఆర్ఎస్
పూర్తిగా ప్రచారంలో చూపించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 2 ఏళ్ల పాలన లేకపోతే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, ఈ 2 పాలనలను కంపేర్ చేసుకొని ఓటు వినియోగించుకోవాలి. ఒక్కసారి కనుక ఇటు కాంగ్రెస్కు ఓటేస్తే మళ్ళీ అటు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి ఎగవేసినటువంటి హామీలను మళ్ళీ నెరవేర్చకుండా ఆ విధంగానే ఉంటుంది, ప్రజలు సాటిస్ఫైడ్గా ఉన్నారు అనేటువంటి భావనకు కాంగ్రెస్ వస్తుందని బీఆర్ఎస్ ప్రచారం చేసింది. మరి ఈ ప్రచారానికి ప్రజలు తలొగ్గారా? అసలు ఏం జరిగింది? లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే ఇక్కడ గెలిపిస్తే హైదరాబాద్ని అభివృద్ధి చేస్తామంటూ స్వయాన రేవంత్ రెడ్డి, సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇక్కడ 6 రోజుల పర్యటన చేశారు. మరి ఆయనకు సంబంధించి ప్రజలు యాక్సెప్ట్ చేశారా? ఏం జరిగింది అనేటువంటిది మరి కాసేపట్లో తెలియనుంది. ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సంబంధించి నవీన్ యాదవ్ కూడా గతంలో 2 సార్లు ఆయన ఓడిపోయారు. ఆ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటిది కూడా చూడాలి. ఎందుకంటే ఆయన గతంలో ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు 18,000 ఓట్లు ఆయనకు ఇండివిజువల్గానే వచ్చాయి. ఆ తర్వాత ఎంఐఎం నుంచి పోటీ చేసినప్పుడు దాదాపు 38,000 ఓట్లు వచ్చాయి. సో ఆ విధంగా నవీన్ యాదవ్కు ఆ విధమైనటువంటి క్యాడర్ కూడా ఉంది. ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఫర్ ద ఫస్ట్ టైం పోటీ చేశారు. ఎవరైతే ఆమె భర్త మాగంటి గోపీనాథ్ మృతి చెందడంతో వచ్చినటువంటి ఈ అనివార్యమైనటువంటి ఉప ఎన్నికలు ఆమెను బీఆర్ఎస్ పార్టీ రంగంలోకి దించినటువంటి పరిస్థితి ఉంది. సో మరి మొదటిసారి పోటీ చేసినటువంటి మాగంటి సునీత వైపు ప్రజలు నిలిచారా, లేకపోతే గతంలో 2 సార్లు ఓడిపోయినటువంటి నవీన్ యాదవ్ వైపు ప్రజలు నిలిచారా? సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ అవుతుందా అనేటువంటిది కూడా చూడాలి. ఎందుకంటే నవీన్ యాదవ్ రౌడీ షీటర్, ఆయన పైన అనేక కేసులు ఉన్నాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రచారం చేసింది. మరి లేడీనా రౌడీనా అనేటువంటి తీవ్రమైనటువంటి స్వరాన్ని కూడా బీఆర్ఎస్ వినిపించింది. మరి ప్రజలు అటువైపు నిలిచారా, లేకపోతే నవీన్ యాదవ్ స్థానికుడు, ఆయన ఇక్కడ ఉండి ఎన్నో సేవలు చేశాడు, ఎన్నో ఏళ్ళుగా ఆయన ఇక్కడ ఉన్నాడు అనేటువంటి ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ చేసింది. అలాగే నవీన్ యాదవ్ అనుచరులు వర్గాలు కూడా చేశాయి. మరి ఇక్కడ ఉండేటువంటి జూబ్లీహిల్స్ ప్రజలు స్థానికంగా ఉన్నటువంటి నవీన్ యాదవ్కు మద్దతు పలికి రేపు ఇంకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో 3 ఏళ్ళు ఉంది కాబట్టి ఆయనను గెలిపించుకుంటే ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఆ విధంగా ఫీల్ అయ్యారా? అసలు ఏం అనుకున్నాడు జూబ్లీహిల్స్ ఓటర్? ఈ ఎన్నికల ఫలితాలు మళ్ళీ నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్, రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వీటన్నిటిపైన ప్రభావం చూపిస్తాయా? సో ఇట్లా అనేక విశ్లేషణలు ఉన్నాయి. మొత్తం విశ్లేషణకు కూడా మరి కాసేపట్లో కూడా తెరపడనుంది. 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభం కాబోతున్నటువంటి కౌంటింగ్ 2-3 గంటల్లోనే తేలిపోతుందా, లేకపోతే రౌండ్కు మునుగోడు బై ఎలక్షన్లో కూడా మనం చూసాం. ప్రతి రౌండ్ కూడా అక్కడ టెన్షన్ పెట్టింది. దుబ్బాకలు కూడా ప్రతి రౌండ్కు టెన్షన్ పెట్టింది. మరి అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా రౌండ్కు టెన్షన్ పెడుతుందా, లేకపోతే త్వరలోనే తేలిపోతుందా? ఎందుకంటే 2-3 రౌండ్లు జరిగితే ఏదైతే అత్యధిక మెజారిటీ ఒక పార్టీ వైపు వెళ్ళిపోతుంటే మాత్రం ఖచ్చితంగా తేలిపోతుంది 2-3 రౌండ్లోనే. కానీ రౌండ్కు ఒక పార్టీ బీఆర్ఎస్, ఒక రౌండ్లో కాంగ్రెస్, ఈ విధంగా వస్తే మాత్రం ఖచ్చితంగా టెన్షన్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మరి బీజేపీ పార్టీకి కూడా ఎన్ని ఓట్లు వస్తాయి, అసలు ఆ పార్టీకి డిపాజిట్ కూడా రాదు ఈ ఎన్నికల్లో అనేటువంటిది కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రచారం చేసింది. ఎందుకంటే ఈ ఎన్నిక బీజేపీకి బీఆర్ఎస్ కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే అటు అధికార కాంగ్రెస్ పార్టీకి నెక్స్ట్ ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ఆ బీజేపీ అనేటువంటిది కూడా తేలాల్సినటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ ఎన్నికల్లో మొత్తం రెండో పార్టీ ఎవరు అనేటువంటిది కూడా ప్రజలు చూస్తున్నారు. సో మొత్తానికి అన్ని పార్టీలకు కూడా ఈ ఉప ఎన్నిక చాలా కీలకం కాబట్టి మరి కాసేపట్లో ఈ ఉత్కంఠకు తెరపడనుంది. థ్యాంక్ యూ సాయి కిరణ్.